గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనములోని మొదటి భాగము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. ఎవరినైనా ఒక వ్యక్తిని ఎవరన్నా తరుముతుంటే ఆ తరిమే వారి నుండి పరుగిడుతున్న ఆ వ్యక్తి, ఎవరు నన్ను కాపాడతారా, ఎవరన్నా వచ్చి వీరి బారి నుండి నన్ను కాపాడితే ఎంతో మేలు అని తరుము వారి నుండి రక్షింపగలవారి కొరకు ఆశతో ఎదురు చూస్తూ రక్షించండి, కాపాడండి అని నినాదములతో తరుము వారి నుండి పరుగిడుతూ ఉండుట సహజమే. దావీదు తనను తరుము వారి మధ్య ఈ విధంగానే ఉన్నాడు. తనను తరుము వారి నుండి కాపాడబడుటకే దేవునిని తన జీవితంలోనికి ఈటె దూసి తనను తరుము వారి ముందు నిలబడమని దేవుణ్ణి దాసుడైన దావీదు దేవునిని ఆహ్వానిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువైన దేవుని కుమారుణ్ణి దేవుడు సిలువకు అప్పగించాడు. అది ఘోరమైన మరణం. సృష్టిలో అత్యంత క్రూరత్వపు ఘోర మరణము ఏది అని ప్రశ్నిస్తే అది యేసుక్రీస్తు సిలువ మరణమే. ఎందుకంటే లోకముపై దేవునికి ఉన్న ప్రేమను తన కుమారుడైన యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా తన పవిత్ర పరిశుద్ధ నీతి కృపా ప్రేమను కనపరిచాడు నిర్మలుడైనటువంటి మహాగణుడైన దేవుడు. అపవాది లోకానికి మరణముతో, అది ఘోరమైన మరణముతో తరుముతుంది. ప్రతి ఒక్కరూ భయపడి ఈ ఘోర మరణం నుండి తప్పించండి, ఓ దేవా మేము చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించండి, ఓ దేవా ఈ మరణములో నుండి నిత్య జీవములోనికి నడిపించండి, ఓ దేవా మేము అసత్యములో ఉన్నాము, మమ్ములను సత్యములోనికి నడిపించండి. ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ అనేది ఈటె దూసి తనను తరుముతున్న ఈ నిత్య నరకాగ్ని మరణము నుండి అడ్డంగా నిలిచి, మాకు దేవుడు ఉన్నాడు, ఈయన మమ్మల్ని కాపాడుతాడు అని దేవుని సత్యాన్ని, నీతిని ఆహ్వానించగా దేవుడు ప్రార్థనను ఆలకించాడు. ప్రేమ అనే ఈటెను మరణము పట్టుకొని తరుముతున్న సాతానుని, అపవాదిని అడ్డగించి శిలువ మరణము ద్వారా, అనగా అవమానపు హింస హానికరమైన ఆ ఘోర మరణము నుండి ఆ సాతానుడితో పోరాడి వాడిని ఓడించి వానిని నాశనం చేశాడు మన ప్రభువైన క్రీస్తు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యస్వరూపుడు, యథార్థవంతుడైన ఆయన కల్వరి శిలువ మరణము ద్వారా తన పరిశుద్ధ నీతి సత్య యథార్థ ప్రేమతో నిన్ను, నన్ను, మనలనందరినీ తరుముతున్న మరణానికి అడ్డంగా నిలబడి ఆ మరణాన్ని తన మీద వేసుకొని ఇక మనకు మరణమే లేకుండా చేసిన ఆ పరిశుద్ధ ప్రేమ ఎంత అద్భుతమైనది! దేవుడు ఎంత అద్భుతకరుడు! ఎంత గొప్ప అద్భుత కార్యం దేవుడు మన పక్షాన చేశాడు. జయము, జయము, ఈ ప్రభువునికి జయము. స్తోత్రం, స్తోత్రం, ఈ ప్రభువైన క్రీస్తుకి స్తోత్రం. ఈయనను ఎంత స్తుతించినను, ఎంత పొగడినను అది తక్కువే. మన జీవితాలు ఆయనకు అప్పగిద్దాం. ఆ ప్రేమ త్యాగం గల శిలువను ప్రకటిద్దాం. మనకు కొన ఊపిరి ఉన్నంత వరకు ఆయన కొరకు సాక్షులముగా బ్రతుకుతూ, దేవుడు చనిపోలేదు, నాలో ఉన్నాడు అని ఆయన మనకు ఇచ్చిన పరిశుద్ధ జీవితము కలిగిన వారమై ఆయననే ప్రకటిద్దాం. రండి దేవుని యొక్క సువార్త సునాదమును ఓదటానికి.
ప్రార్థన. ప్రేమస్వరూపుడైనటువంటి మహాకనికరం కలిగిన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మా పక్షాన గొల్గొత్తా కొండపైన తండ్రి, ప్రేమ, దయ అనేటటువంటి ఈటిని పట్టుకొని అపవాదిని అడ్డగించి మమ్మల్ని కాపాడి నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి జీవాధిపతివైన మా ప్రభువా, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకిచ్చిన ఈ దినాన్ని మీ కృపగల హస్తాలకి అప్పగిస్తున్నాం. మీ వాక్య ధ్యానముతో మా దినాన్ని ప్రభువా మేము కొనసాగించటానికి ఏ పని చేసినా, ఏమి మాట్లాడినా, ఎక్కడ ఏ స్థలంలో ఎవరి మధ్య ఉన్నా మేము మీ వారమని, మీ సొత్తని మర్చిపోకుండా మీ సాక్షులమై బ్రతుకున్నట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి అవసరతలను తీర్చి వారిని స్వస్థపరిచి వారి పనులలో కావలసినటువంటి దీవెన దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.